వ్యక్తి ఎడ్యుకేషన్ ఉందా లేదా అని తెలుసుకోకుండా ఎవడు పడితే వాళ్ళు డబ్బులు ఇస్తే దానికి అమ్ముడు పోయి మనం ఓట్లేస్తే బంగారు తెలంగాణ ఎట్లయితది? ఈ రాష్ట్రం ఒకటే కాదు, మన ఆంధ్ర రాష్ట్రమైనా పర్లేదు, అమరావతిని పునర్నిర్మించాలి అని చెప్పేసి అందరు ప్రతి ఒక్కరు అందరికి ఓట్లేసి గెలిపించారు. అలాంటిది దాన్ని సాధించే మొగోడు ఎవరంటే నేను మొన్న వచ్చిన చంద్రబాబు నాయుడు సార్. అంటే ఆయనకు మైండ్ సెట్ అనేది ఎట్లుంటది అంటే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటంటే దీన్ని ఏం చేయాలి, ఇంతకుముందు మనం చేసినాం, కొన్ని మ్యాప్లు వేసినాం, అవి చేసినాం, కానీ అప్పుడు కేంద్రం ఆయనకు సపోర్ట్ చేయాలి. మళ్ళీ జగనన్న వచ్చిండు. జగనన్న 3 రాజధానులు అన్నందుకు కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది. నిజం చెప్పాలంటే జగనన్న అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి, కాదన్నాను. కాకపోతే ఆయన 3 రాజధానులు అనే పద్ధతి నాకు కూడా నచ్చల. ఒక ఇష్టపడే వ్యక్తిగా చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడైనా సరే బంగారు తెలంగాణ అవన్నీ కావాలన్నా, అక్కడ అమరావతి నిర్మించాలన్నా మారాల్సింది ప్రజలు. ఎప్పుడైతే గలం విప్పుతారో, ఇక్కడ ఉంది ప్రజాగలం, అలాగా మన లోపల ఉన్న గలాన్ని, మన లోపల ఉన్న కొంచెం మూర్ఖత్వం ఉంటది. ఏంటంటే అరే నీ అమ్మ వాడు డబ్బులు ఇస్తే వానికే కొట్టాలి, వాడు వచ్చిందంటే వానికి జై కొట్టాలి, ఇంకోటి మతాలు కులాలు అని చెప్పేసి మనం కొట్టుకుంటా ఉంటే వాళ్ళు బంగారు తెలంగాణ కాదు, ఏది కాదు. అర్థమైందా? అందుకని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయాలి, గంతే.